సినిమా కథ, కథాంశం వంటి విషయాలను పక్కన పెడితే కొన్ని కాంబినేషన్స్ అనౌన్స్ చేయగానే విపరీతమైన అంచనాలు పెరిగిపోతాయి. అటువంటి భారీ అంచనాల మధ్య వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలానే సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొన్ని డేట్స్ అస్సలు కలిసి రావు. ముఖ్యంగా ఈ రోజు డేట్ కు ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర మొత్తం తవ్వి తీయకపోయినా ప్రస్తుతం ఉన్న సినిమా ప్రేమికులకు ఈ డేట్ ఎంత డేంజర్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డేట్ న రిలీజ్ అయిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి. ఇప్పుడు మరో సినిమా ఆ లిస్ట్ లో యాడ్ అయ్యిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. సుకుమార్ టాలెంట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి సుకుమార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి తోడు మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాలో స్టిల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ గా అనిపించాయి. సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చాలా మంది ఊహించారు. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోంది అని ప్రిన్స్ అభిమానులు కూడా కలలు కన్నారు. కట్ చేస్తే జనవరి 10న ఆ సినిమా విడుదలైంది. ఊహించిన విధంగా డిజాస్టర్ అయింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కానీ ఇప్పటికీ నేనొక్కడినే సినిమాకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2014 జనవరి 10న విడుదలైంది. సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ కొంతమంది ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయ్యింది అని బాధపడుతుంటారు. కానీ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఆ సినిమా గురించి పక్కన పెడితే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. వీరిద్దరి కాంబినేషన్ పై విపరీతమైన అంచనాలుండేవి. దీనికి కారణం పవన్ కళ్యాణ్ తో పనిచేసిన ప్రతి డైరెక్టర్ తనకి రెండవ సినిమా డిజాస్టర్ ఇస్తే కేవలం త్రివిక్రమ్ మాత్రం అత్తారింటికి దారేది సినిమాతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ను పవన్ కళ్యాణ్ ఖాతాలో వేశాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. అత్తారింటికి దారేది సినిమా చరిత్రను తిరగరాసే అత్యధిక కలెక్షన్స్ అప్పట్లో వసూలు చేసింది. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. చాలా చోట్ల సినిమా హౌస్ఫుల్. అయితే ఈ సినిమా రిలీజ్ అవగానే మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు దానిని మర్చిపోలేరు. ఎందుకంటే గుర్తుపెట్టుకోవటానికి అది జ్ఞాపకం కాదు, గురూజీ అందించిన గుణపం. ఈ సినిమా కూడా జనవరి 10న, నేటికి ఈ సినిమా విడుదలై 7 సంవత్సరాలైంది. RRR వంటి సినిమా తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ రోల్లో కనిపించిన సినిమా గేమ్ చేంజర్. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడు తెలుగులో చేసిన మొదటి సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటేనే నెక్స్ట్ లెవెల్లో అంచనాలుండేవి. ఈ సినిమా పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. లేకపోతే ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు నేడొచ్చింది. అయితే సినిమా ప్రథమార్థం మంచి టాక్ ని సొంతం చేసుకుంది. చాలా మంది ఇంటర్వెల్ అద్భుతంగా ఉంది, సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది అని ఊహించి పాజిటివ్ టాక్ వస్తుంది అనుకున్నారు. కానీ చాలా డిఫరెంట్ గా ఈ సినిమాకి ఇప్పటికే మిక్స్డ్ టాక్ రావటం మొదలైంది. దీంతో కొంతమంది ట్విట్టర్ వేదికగా అప్పట్లో బాబాయ్ దెబ్బేశాడు, ఇప్పుడు అబ్బాయి దెబ్బేశాడు అంటూ ఓపెన్ గా కామెంట్ చేయటం కూడా మొదలుపెట్టారు. ఏదైనా గేమ్ చేంజర్ సక్సెస్ లో అజ్ఞాతవాసిని మర్చిపోతారు అనుకుంటే గేమ్ చేంజర్ మిక్స్డ్ టాక్ వల్ల దాన్ని గుర్తు పెట్టుకుని మరీ బాధపడుతున్నారు. ఏది ఏమైనా ఈ డేట్ కలిసి రావట్లేదు అనేది కూడా మరోసారి ప్రూవ్ అయ్యింది.